రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఎవరు చనిపోయినా తెల్ల రేషన్ కార్డు అంటేనే కాదు వాళ్ళకి లెక్క. తెల్ల రేషన్ కార్డులో ఎవరు చనిపోయినా డెడ్ బాడీ అక్కడ ఉండగానే 5,000 రూపాయలు మట్టి ఖర్చు చేయించుకోవాలి. 2 లక్షల రూపాయలు సహజంగా మరణిస్తే, ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు. నేను చెప్పేది నిజమేనమ్మా? నిజమేనా? వాస్తవేనా? ఆ రోజున అలా డబ్బులు ఇచ్చేవాడు. అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు మీరందరూ ఆడవాళ్ళు. డ్వాక్రా సంఘాల్లో ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కింద లక్ష రూపాయలు ఇచ్చాడు. గుర్తుందా మీకు? నిజమేనా? అది కూడా ఓకే. తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రతి పండుగకి సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుక ఇచ్చాం, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చాం, రంజాన్ వస్తే రంజాన్ కానుక ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలు 3 పండుగలకి 5 కానుకలు ఇచ్చాం. అలాగే తెలుగుదేశం పరిపాలనలో 5 రూపాయలకు అన్నం పెట్టా అన్నా క్యాంటీన్. గుర్తున్నాయా? అన్నా క్యాంటీన్లు పొద్దున్నే 5 రూపాయలకి వేడి టిఫిన్ పెట్టేవాడు, మధ్యాహ్నం 5 రూపాయలు వేడి భోజనం, మళ్ళీ సాయంత్రం 5 రూపాయలకి వేడి భోజనం. ఒక మనిషి రోజుకి 15 రూపాయలు ఖర్చుతో, నెలకి 450 రూపాయలు ఖర్చుతో ఒక మనిషి, ఒక పేదవాడి జీవించే విధంగా చేసిన వాడు చంద్రబాబు నాయుడు. ఎవరు చేయాలి? మరి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మీ అందరికి అధికారంలోకి వచ్చేదాకా నవరత్నాలు ఇస్తా. నేను ఇచ్చే నవరత్నాలు ఆ డబ్బులు మీరు లెక్క పెట్టుకోవడానికి కూడా సమయం సరిపోదు, మీకు మిషన్లు కొనుక్కోవాలని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 5 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇందాక చెప్పిన పథకాలు ఈ 5 సంవత్సరాల్లో మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, లేదంటే మన నాయి గ్రామంలో, మన కులపాడులో, మన బంధువులు, ఇతర ఊర్లో ఉన్నవాళ్ళు ఎంతమంది చనిపోయి ఉంటారు? ఎంతమంది చనిపోయి ఉంటారు? కరోనా వచ్చింది, పెట్టుల్లా రాలిపోయారు కరోనా కాలంలో. అందరూ, మీరు మేము అనేది మొత్తం రాష్ట్రంలో చాలా మంది ఆ కర్మం చేయడానికే శ్మశానాల్లో 3 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఎంతమంది చనిపోయారు? ఎవరికైనా 1 రూపాయి వచ్చిందమ్మా? వచ్చిందా? తెలుగుదేశం అయినా చంద్రబాబు ఇచ్చేవాడు గుర్తుందా? మరి అదే చంద్రబాబు నాయుడు గారు 2019లో కేసులు ఉంటే, చంద్రబాబు బీమా ఉండేది కదా, చనిపోయిన వాళ్ళకి డబ్బులు వచ్చాయి కదా. నేను చెప్పేది నిజమే కదా? ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు వచ్చాయి, సహజంగా మరణిస్తే 2 లక్షలు వచ్చాయి. ఈ మహానుభావుడు నేను వచ్చి పేదవాడిని, బీసీని, బడుగు బలహీన వర్గాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఓట్లు వేయించుకొని పేదవాడిని రోడ్డు మీదకి లాగిస్తాడు. 5 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు బీమా తీస్తాడు. పసుపు కుంకుమ కింద ఇచ్చే డ్వాక్రా డబ్బులు చంద్రబాబు గారు ఉంటే 10 సంవత్సరం మీకు లక్ష రూపాయలు వచ్చింది కదా. ఇవాళ వస్తున్నాయా? లేదు. దాన్ని తీసేశాడు. తెలుగుదేశం హయాంలో బీసీ పిల్లల ఆడపిల్లల పెళ్ళంటే పెళ్లి కానుక ఇచ్చేవాడు. ఇవాళ ఎవరైనా ఇస్తున్నాడా? లేదు. 4వది పండుగలు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 క్రిస్మస్లు, 5 సంక్రాంతులు, 5 రంజాన్లు వచ్చినాయి. చంద్రబాబు ఒకసారి చేయించాడు. నేను మీ అందరి ఓట్లతో నేను గెలిచాను, నాకు 151 సీట్లు వచ్చినాయి కాబట్టి 2 సంచులు ఇస్తానని ఇవ్వాలి కదా న్యాయంగా. అయితే చంద్రబాబు 5 పండుగలకి సంచి ఇచ్చాడు. మరి నువ్వు 2 సంచులు ఇవ్వాల్సిన వాడివి 1 సంచి పీకేశాడా? కనీసం మన పండగకి ఒక చాక్లెట్ పెళ్లి ఇచ్చాడు ఎవరికన్నా? ఎవరికి ఇవ్వాలి. అంటే
చంద్రన్న బీమా తీస్తాడు, పసుపు కుంకుమ డబ్బులు తీస్తాడు, పెళ్లి కాలం తీస్తాడు, అన్నా కేంద్రం తీస్తాడు, పండగ కానుకలు తీస్తాడు, ఇంకా నేను చెప్పుకుంటూ పోతే 110 పథకాలు తీస్తాడు. తెలుగుదేశం హయాంలో బీసీలకి నాయక గ్రామాలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు షాప్ పెట్టుకుంటా ఉంటే దానికి 2 లక్షల రూపాయలు ఇచ్చేవాడు. 1,00,000 రూపాయలు ఉచితంగా ఇచ్చేవాడు. 1,00,000 రూపాయలు నెలకి 2,000 1,500 కట్టుకోండి అని చెప్పి బ్యాంక్ నుంచి ఇప్పించేవాడు. దాన్ని ఇవాళ ఆ బీసీ కార్పొరేషన్ ని మూసేశాడు. బీసీ కార్పొరేషనే లేదు. తెలుగుదేశం హయాంలో ఆదరణ పథకం కింద మగాళ్ళకి తెలుసు ఆదరణ పథకం పనిముట్లు ఇచ్చారు కదా, గుర్తున్నాయి అందరికి. ఆ రోజున తెలుగుదేశం హయాంలో అందరికీ కూడా పనిముట్లు అప్లై చేసుకున్న వాళ్ళకి కుర్చీలు ఇచ్చాం, బ్యూటీ పార్లర్లు సెలూన్స్ లో అట్లాగే పనిముట్లు ఇచ్చాం, సెట్లు ఇచ్చాం, హెయిర్ డ్రైయర్లు అందరూ కూడా. అంటే ఇవాళ ఆదరణ పథకం ఉందా? ఎవరికైనా వచ్చిందా ఆదరణ పథకం? ఒక్క బీసీలో వచ్చింది, ఎవరైనా చెయ్యొస్తుంది, ఎవరు బీసీలో వచ్చింది? ఎవరికి రాలా? ఇక్కడ అసలు షాపులు ఉన్నాడు ఎంతమంది చేతులు వెళ్తున్నాయి? షాపులు, హెయిర్ కటింగ్ సెలూన్ ఉన్నాడు దాదాపు 100 మంది ఉన్నారు, చేతులు లేకుండా. మీలో ఏమా సైలెంట్ ఉండాలి, నాడోకమ్మా ఆ కుర్చీ ఎదురేమా. ఇక్కడ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు దయచేసి మాట్లాడదు. షాపులు కూడా 100 మంది ఉన్నారు మన సోదరులు, నాయక గ్రామం సోదరులు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన 10,000 రూపాయలు ఎంతమంది కొట్టి చేతులు ఒకటి ఎత్తాడు, 2, 3, 4, 5, 6, 7 ఇటొక 7, 14 మంది, 15 మంది. అంటే 100 షాపులు ఉంటే 15 మందికి ఇచ్చారంటే 15% మందికి పథకాలు వస్తా ఉన్నాయి. కానీ సాక్షి టీవీ పెడితే ఏముంది? మొత్తం నాయక గ్రామాలకి, నా నాయక గ్రాములు, నా పేదలు, నా సొంత వాళ్ళు, వీళ్ళందరికీ నేను అన్ని ఇచ్చేసానంటాడు. మనం ఎత్తుకుంటాం, పక్కన ఏమైనా పెట్టాడేమో, డబ్బులు ఏమో రాత్రి గబక్కని ఇంట్లో వచ్చి పెట్టి వెళ్ళిపోయాడేమో జగన్మోహన్ రెడ్డి వైసీపీ అని మనం ఎత్తుకుంటాం. సాక్షి పేపర్ చూస్తే బ్రహ్మాండంగా వేల కోట్లు ఇచ్చేసాను. బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి 2,60,60 కోట్లు ఇచ్చాను. 132 సార్లు బటన్ నొక్కాడు అన్నాడు. నువ్వు ఎన్నిసార్లు బటన్ నొక్కితే ఎవరికి కావాలన్నా నాయన? మా జీవితాల్లో మాకు ఆధారం కావాలి. కుర్చీలు ఎదురైనమ్మా, కుర్చీలు ఎవరు తీసుకున్నారు? ఒకళ్ళు ఆటోలు వచ్చారు. అలాగా ఎవరన్నా ప్రభుత్వ పథకాలు వచ్చి మనకి డబ్బులు వచ్చుంటే మనం సంతోషపడతాం. తెలుగుదేశం హయాంలో అన్ని పథకాలు చేశాం, అన్ని రకాలుగా పేదవాళ్ళు ఆదుకున్నాం, బీసీలను ఆదుకున్నాం. నాయక గ్రాములు, కుల వృత్తులు చేసుకునే రజిక, కమ్మరి, కుమ్మరి, మరి మిగిలినటువంటి విశ్వగ్రాములు అందరికీ కూడా పనిముట్లు ఇచ్చి ఆదుకున్నాం. ఈ మహానుభావుడు వచ్చాడు. ఫెడరేషన్ చైర్మన్ అంటే, నాయక గ్రాములు ఫెడరేషన్ చైర్మన్ అంటే జీతం అయితే వాళ్ళకి ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి. కనీసం కూర్చోడానికి కుర్చీ లేదు, ఆఫీసులో ఒక చైర్ లేదు, ఒక అటెండర్ లేదు. ఎవరైనా వస్తే 10 మంది నాయక గ్రాములు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి, కనీసం వాళ్ళకి టీలు ఇప్పించడానికి డబ్బులు కూడా లేదు. ఈ విధంగా ఇవాళ బడుగు బలహీన వర్గాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రెండో విషయం చెప్తా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, చంద్రబాబు కన్నా మెరుగైన పరిపాలన చేసి చూపిస్తా, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటా అన్నాడు. ఆదుకుంటాననే కదా ఓట్లేసాం మనం. పీకేస్తానంటే ఓట్లేస్తామా? చంద్రన్న బీమా పీకేస్తానంటే మనకి ఇచ్చే డబ్బులు తీసేస్తానికి ఓట్లేదు కదా. కాబట్టి మనకు ఆశ పెట్టాడు, ఓట్లు వేసాడు, అధికారంలోకి వచ్చాడు.
అమ్మఒడి అన్నాడు. స్వయాన ఆయన భార్య భారతి ఏం చెప్పింది? మీ జగన్మామ వస్తాడు, మీ పిల్లల్ని చదివిస్తాడు, మాట తప్పుడు మడమ తప్పుడు తిప్పడు అని చెప్పేది చెప్పింది. నిజమే అనుకున్నారు. మరి నమ్ముతారు కదా, జగన్మోహన్ రెడ్డి భార్య చెప్పిందంటే. అధికారంలోకి వచ్చాడు. తర్వాత అధికారంలోకి వచ్చినాక తల్లికి ఒక్క పిల్లకే ఇస్తాను డబ్బులు అని. మరి ఇద్దరు పిల్లలుంటే రెండో పిల్లలు ఏం చేయాలి? పనుల్లో పెట్టాలా? ఏం చేయాలి? రెండో పిల్లలు చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టాలా? కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. బీసీల సమస్యల పట్ల, పేదల సమస్య పట్ల అతను ఏమనుకున్నాడో అతనే చేస్తాడు తప్పితే ఏది ప్రజల కావాల్సిన ప్రజల మేలు కోరి చేసేది ఏమీ లేదు. దాన్ని కూడా ఏం చేశారు? అమ్మఒడి ఇవాళకి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి మీకు 5 అమ్మఒడి ఇవ్వాలి. అవునా? 3 ఇచ్చాడు. నిజమే నేను చెప్పేది? 3 ఇచ్చాడు. ఈ నెలలో 4వది ఇస్తానన్నాడు. 5వది ఏమైంది? జగన్మోహన్ రెడ్డి జోబులోకి వెళ్ళిపోయింది. 5వ అమ్మఒడి ఏమైంది? నేను అడుగుతా ఉన్నా. ఆ అమ్మఒడి కూడా ఏం చెప్పాడు? 15,000 అన్నాడు. మొదటి సంవత్సరం ఏం చేశాడు? 14,000 ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? 13,000 ఇచ్చాడు. నిజమేనా? 13,000 ఇచ్చింది. ఆ డబ్బులు కూడా 2 అమ్మఒళ్ళు రావాల్సి వస్తే ఇంకా మనకి ఆ 2 అమ్మఒళ్ళలో ఈ నెలాఖరికి ఇస్తాడు. దాంట్లో నిబంధనలు, అనేక పనికిమాల నిబంధనలు. మీకేదన్నా సెలూన్ ఉంటే, హెయిర్ కటింగ్ సెలూన్, దానికి ఏమన్నా పన్ను కడుతుంటే కట్టు. అలాగే శుక్రవారం కూడా మంచి చీర కట్టుకొని గుడికి వెళ్తే కట్టు. 200 యూనిట్ల కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కట్టు. ఇలాంటి పిచ్చి నిబంధనలన్నీ పెట్టి ఏ విధంగా మనకు వచ్చే పథకాలు తీసేయాలని ఆలోచించాడు తప్పితే ఏ విధంగా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆలోచించారు. అంతేకాకుండా చెత్త పన్ను షాపులకు వేశాడు. ఎంత వేస్తారమ్మా షాపులకి? ఎంత కడుతున్నారు? 200. మనము ఏదో 4 డబ్బులు ఉదయం 6ంటికి వెళ్ళి సాయంత్రం దాకా సంపాదించుకుంటే ఆ డబ్బుల్ని ఏ విధంగా పీకేద్దాము, ఏ విధంగా మన జోబులు కొట్టేద్దాం అనే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు. తెలుగుదేశం హయాంలో సెలూన్లకి కరెంటు ఫ్రీగా ఇచ్చేవాడు. పెట్టుకున్న వాళ్ళందరికీ కరెంట్ ఇచ్చేవాడు. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇచ్చేవాడు. అలాగే చెత్త పన్ను అనేది తెలుగుదేశం హయాంలో ఏమీ లేదు. ఇవాళ మీ ఇంటికి కడుతున్నారా పన్ను? చెత్త పన్ను కడుతున్నారా? 30 రూపాయలు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు కదా. మళ్ళీ మీ ఆయన షాప్ దగ్గర ఎవరైతే సెలూన్లు ఉన్నారో వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. అట్లాగా ఒక సమర్థమైనటువంటి నాయకుడు చంద్రబాబు పరిపాలనలో, సిస్టమ్ రన్ చేసే చంద్రబాబు పరిపాలన చేస్తున్నప్పుడు మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం. ఎందుకున్నామంటే